డియర్ రీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ విజయలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు నేను సన్నజ్ కంపెనీలో ఉండే కస్టమర్కు ఉండే లాభాల గురించి నేను లాస్ట్ వీడియోలో అయితే కస్టమర్గా ఉండడం వల్ల లాభాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. మనం ఆ లాస్ట్ వీడియోలో ఏం చెప్తున్నానంటే, నేను సన్నజ్ కంపెనీలో 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. ఆ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే కస్టమర్గా ఉండడము, రిటైల్గా ఉండడం, నెట్వర్క్ చేసుకోవడం వల్ల. కస్టమర్గా ఉండడం వల్ల లాభం అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ మనం ఇవాళ రీటైలింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కస్టమర్గా ఉండలేరు, ప్రతి ఒక్కరు రీటైలింగ్గా ఉండలేరు అనమాట. కొంతమంది నెట్వర్క్ కూడా చేసుకుంటారు. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, రీటైలింగ్ చేయడం వల్ల లాభాలు ప్లస్ కస్టమర్లా ఉండడం వల్ల లాభాలు మాత్రం చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? కస్టమర్గా ఉండడం వదిలేసేయండి, రీటైల్ గురించి చెప్తున్నాం. రీటైల్ అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ నేను 2 రూపీస్కి ఒక పీవీ అని చెప్తున్నాను కదా. అయితే మనకి ఇక్కడ రీటైలింగ్లో 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి బాస్కెట్ అని ఒకటి, కార్నర్ అని ఒకటి, హోమ్ షాపీ అని చెప్పేసి 3 రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. నేను ఇందులో కేవలం తక్కువలో తక్కువ ఒక 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ మనకి 7,500 పీవీలు అయితే వస్తున్నాయి. ఈ 50,000 రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చిన పీవీ 7,500 కదా. దీని ద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇవాళ మనం ఒక 7,500 పీవీస్తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఎంతవరకు వెళ్తుందో ఒకసారి చూద్దాం. ఈ 7,500 పీవీస్ అంటే 15,000 కదా. మనము ఐడి తీసుకొని యాక్టివేట్ చేసుకొని 15,000తో మనము ప్రోడక్ట్స్ కనుక తీసుకోగలిగితే మనకు అప్పుడు కంపెనీ ఎంత ఇస్తుందంటే 18,000 రూపాయల గల ఎంఆర్పి ప్రోడక్ట్స్ పూర్తిగా మనకు వస్తుంది అనమాట మన చేతికి. మనము 15,000 పెడుతున్నాము, మనకి 18,000 రూపాయల ప్రోడక్ట్స్ అయితే ఎంఆర్పి గల ప్రోడక్ట్ వస్తుంది. అటు తర్వాత ఆ ప్రోడక్ట్స్తో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇస్తుంది. 2,200 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ అయితే ఇస్తుంది ఇమీడియట్లీ. నెక్స్ట్ మళ్ళీ మనకి కొంచెం క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఆ క్యాష్ బ్యాక్ ఎంత అంటే 450 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. టోటల్గా చూద్దాం మనం పెట్టిన ఇన్కమ్ ఎంత 15,000. ఇక్కడ మనకి టోటల్ బెనిఫిట్ ఎంత 20,650 రూపీస్ అయితే మనకు టోటల్ బెనిఫిట్ ఉంది. అంటే మనం పెట్టింది ఎంత 15,000 కదా, మనకు వచ్చిన బెనిఫిట్ ఎంత 5,650 రూపీస్ అయితే ఆ మంత్ లాభం. ఆ మంత్లను మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చే లాభం అనమాట. ఇది రీటైలింగ్ చేసుకోవడం వల్ల. ఇవాళ మనకు ఒక 15,000 రూపాయల సామాను రీటైలింగ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే చాలా వరకు చిన్న చిన్న బిజినెస్లు అంటూ ఇళ్ళలో చేసుకుంటున్నారు. కొన్ని శారీస్ అని చిన్న చిన్న కిరాణాలు చాలా వరకు ఇళ్ళలో రీటైలింగ్ చేసుకునే షాప్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి మన ప్రోడక్ట్ కూడా పరిచయం చేసి వాటితో పాటు ఇది మనం సేల్ చేయడం నేర్పించగలిగితే వాళ్ళకి నెలకు నెట్వర్క్ చేసుకోకుండా అట్లీస్ట్ ఒక 5,600 రూపీస్ అయితే లాభం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ 5,600 రూపీస్ కాకుండా ఇంకా వాళ్ళకి నెట్వర్క్ చేసే కెపాసిటీ ఉంది కనుక మనం వాళ్ళని నెట్వర్క్లోకి తీసుకొస్తే ఏం లాభమో ఒకసారి చూద్దాం. నెట్వర్క్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఈ 15,000 రూపీస్తోని మనం ఒక 10 మందిని కనుక ఒక నెలలో కాదు 2 నెలల్లో కాదు మనం కొన్ని రోజులు వర్క్ చేసుకొని రావచ్చు. లేదు కొంతమంది 1 మంత్లోనే చేసే కెపాసిటీ ఉంది. XYZ కంపెనీలో తెలుసా అమౌంట్ 10,000, 20,000, 30,000 ఎర్న్ చేసి అనవసరమైన కిట్స్ తెచ్చుకొని చాలా వరకు అయితే తెచ్చి పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ మనం అనవసరమైన ప్రోడక్ట్స్ ఏమీ లేదు, ప్రతిదీ మనకు అవసరం వచ్చే ప్రోడక్టే ఉంది కనుక అట్లీస్ట్ 15,000 రూపాయల ప్రోడక్ట్ మనం ఇప్పించవచ్చు. వాళ్ళని కూడా రీటైలింగ్ వాళ్ళకి మనం నేర్పించవచ్చు అనమాట. ఇదే ప్రాసెస్ మనం వాళ్ళకి నేర్పించగలిగితే నెలలో ఒక 10 మంది కనుక మనం ఇదే బాస్కెట్ని ప్రమోట్ చేయగలిగితే అప్పుడు మన పీవీ ఎంత తెలుసా 75,000 పీవీస్ అయితే మనకు వచ్చేసాయి. ఈ 70,000 పీవీస్ రావడం వల్ల మనని ఆ మంత్ కంపెనీ తెలుసా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్గా మనని ప్రమోట్ చేస్తుంది అనమాట. మనం ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోతున్నాం అనగానే మనకు అప్పుడు కొంచెం ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్ మీద చెప్తా. ఈ ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడం వల్ల మనకి ఆ మంత్ చెక్ ఒక 7,000 నుంచి 10,000 వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. అంతకు మించైనా రావచ్చు మనం చేసుకునే నెట్వర్క్ని బట్టి. ఓకేనా? ఇలా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ 1 మంత్లో అవడం వల్ల నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనం ఇదే కొంచెం స్లోగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అట్లీస్ట్ మంత్లీ ఒక 7,000-8,000 ఇన్కమ్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏం తెలుసా, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ గల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా,
అది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువ మందిని ప్రమోట్ చేసేది సిఎన్సి అనమాట. సిఎన్సి అంటే 4 నెలలు కొంటే 5 నెలలు వచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ కోసము మనము బిజినెస్ అయితే స్టార్ట్ చేయట్లేదు. బట్ అదొక మంచి ఆఫర్ అనమాట. దాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ప్రతి నెల మనము 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు తీసుకోవడం వల్ల మనము సిఎన్సిలో ఉన్నట్లు లెక్క అనమాట. సిఎన్సిలో యాడ్ అవ్వడం వల్ల మనకి 5వ నెల వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5వ నెల 13,000 రూపాయలు గల ఎంఆర్పి గల ప్రోడక్ట్స్ మనకి కంపెనీ ఫ్రీ అయితే ఇస్తుంది. ఇక్కడ మనము మన వరకు మనం వాడుకోవడం వల్ల 5,000 లాభము, 4 నెలలు తీసుకోవడం వల్ల ఈ 13,000 లాభము. నెక్స్ట్ వచ్చేసి మనము ఇవాళ ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్కి వెళ్ళడం వల్ల మనకి మంత్లీ ఒక 7,000 నుంచి 10,000 ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. ఇవాళ బిజినెస్ ఏం పెద్ద టఫ్గా అనిపించలేదు. ఎట్లా అంటే నేను ఇక్కడ ఎక్కడ కూడా మీకు నెట్వర్క్ చేయమనలేదు, ఎక్కడ కూడా ఫీల్డ్ వర్కులు చేయమనలేదు, ఎక్కడ కూడా కష్టపడమనలేదు. కేవలం ఈ ఒక బాస్కెట్ని ఒక 10 మందికి మాత్రం ప్రమోట్ చేయడం వల్ల ఆ 10 మంది వాళ్ళు కూడా వాళ్ళ తెలిసిన సర్కిల్లో ప్రమోట్ చేసుకోగలిగితే మన ఇన్కమ్తో పాటు మనం కూడా వాళ్ళకి ఇదే ఇన్కమ్ ఇప్పించచ్చు అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఎక్కడో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేసి ఎక్కడెక్కడో డబ్బులు పోగొట్టుకునే బదులు అదేదో ఇక్కడ మంత్లీ ఒక 15,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి 15,000తో ఒక చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని ఒక 10 మందిని కనుక మనం తీసుకోగలిగితే తప్పకుండా మనం సక్సెస్ అవుతూ వాళ్ళకు ఒక మంచి లైఫ్ అయితే ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. సో ఎవరున్నా కానీ ఇంకా దీని గురించి ఇంకేమైనా వివరాలు కావాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింది నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.